హాయ్ అండి. ఈరోజు నేను టమోటా చారు చేస్తున్నాను. టమోటాలు బాగా పండిపోయినాయి చూడండి. ఎర్ర టమోటాలు తీసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పట్టుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసేసుకుందాం. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అయిపోయిందండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఒక గిన్నె తీసుకుందాం. ఈ గిన్నె తీసుకొని ఈ గిన్నెలో చిల్లులో ఉంటుందండి గిన్నె, వడగట్టే గిన్నె. ఇందులోనే ఈ మొత్తం వంపేసుకుందాం. ఈ తొక్కలు ఏదన్నా ఉంటే పక్కకు వచ్చేస్తాయి. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, ఇలా మొత్తం పిప్పి వచ్చేసింది టమోటాది మొత్తం. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి వాటర్ అయిపోయింది కదండి. ఇందులో కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, సాల్ట్ 2 స్పూన్లు, కొద్దిగా కారం, పసుపు, ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొన్నాను, ఇవి బాగా మరగనివ్వండి. ఇవి పచ్చి టమాటాలతో చేస్తేనే బాగుంటుందండి. టమాటాలు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు, దాని టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇవి బాగా మరుగుతున్నాయి టమోటా చారు. ఇవి బాగా మరగనివ్వండి. టమోటా చారు బాగా చిక్కబడాలండి. బాగా చిక్కగా పడితేనే టేస్ట్. ఈ చిక్కపడేలోపు ఇందులోకి కావాల్సింది చేసుకుందాం. ఒక చిన్న రోల్ తీసుకోండి. ఆ రోట్లో 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్. మెయిన్ ఇదేనండి, మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా. వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా అంటుకోండి. ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నాక తీసేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది పడితేనండి టమోటా చారు టేస్ట్. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇది మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు మా సైడ్ అయితే. చిక్కబడ్డాయండి. ఇందులో మనం దంచి పెట్టుకున్న పౌడర్ వేసేసుకుందాం. మంచి స్మెల్, చాలా టేస్టీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పోపు వేసుకుందాం. ఇవి సిమ్లో పెట్టుకున్నాను. ఇంకొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొద్దిగా నూనె వేసుకున్నాను. ఆయిల్ వేడేది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు,
కరివేపాకు. పోపు మాడిందండి. ఆఫ్ చేసుకొని ఈ చారులో వేసుకుందాం పోపుని. చూడండి, పై వరకు చేస్తే చిక్కబడి ఇంత వచ్చాయి. అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. వేడి వేడి టమోటా చారు రెడీ అండి. దీంట్లో కొబ్బరి పొడి, ధనియా పౌడరు, వెల్లుల్లి దంచి వేస్తేనే మంచి టేస్ట్. ఇది పల్లెటూళ్ళల్లో బాగా ఎక్కువ చేస్తారు. అప్పట్లో చారు పెడితే 4 ఇళ్ళకి వాసన వచ్చేది. అప్పుడు టమోటాలు మంచివి. వేడి వేడి అన్నం, బెండకాయ ఫ్రై, టమోటా చారు. సూపర్గా ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.